తెలంగాణ విద్రోహ దినాన్ని 10 జిల్లాల్లో దిగ్విజయంగా జరుపుకున్నారని పొలిటికల్ జేఏసీ నేత కోదండరాం స్పష్టం చేసిండ్రు. అవతరణ వేడుకలకు నిరసనగా ప్రజాస్వామ్యయుతంగా రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్లో రాస్తారోకో చేస్తున్న జేఏసీ నేతలను పోలీసులు అరెస్ట్ చేసిండ్రు. తుపాకీ నీడల మధ్య అవతరణ వేడుకలను జరిపిన ప్రభుత్వాన్ని కోదండరాం ఎండగట్టిండ్రు. నిరసనలను పరిశీలిస్తే యావత్ తెలంగాణ జనాల ఆకాంక్ష ఏంటో కండ్లకు కట్టినట్టు కనిపిస్తుందని కోదండరాం స్పష్టం చేసిండ్రు. జేఏసీ ఇవాళ ఇచ్చినటువంటి నిరసన కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరుగుతున్నది. మొత్తము తెలంగాణ ఇవాళ ఒక నల్ల జెండా వల్లే రెపరెపలాడుతున్నది. ఎంత ఇది నిరసన బలంగా ఉన్నది అంటే ఆఖరికి వాళ్ళ ఆంధ్ర పాలకులు కూడా ముళ్ళ కంచెల మధ్యన, పోలీసు పహారాల మధ్యన, తుపాకీల నీడన ఇవాళ అవతరణ దినోత్సవాన్ని జరుపుకోవలసినటువంటి దుస్థితి ఏర్పడ్డది. ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. 50 మంది తెలంగాణ ప్రజలు తెలంగాణను కోరుకుంటున్నారు. తెలంగాణ